మ్యాటర్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోతేనే బాగుంటుంది ఈ టాపిక్కి. రష్యా ఇప్పుడు మామూలుగా ప్లాన్ వేయట్లేదు. ప్రపంచ పటాన్ని మొత్తం మార్చేసి ఒక మైండ్ బ్లాక్ అయ్యి స్కెచ్ గీసింది. అదేంటంటే వాళ్ళ రాజధాని మాస్కో నుంచి డైరెక్ట్గా మన ఇండియాకి ఒక రైలు మార్గం వేయాలని చూస్తున్నారు. ఇదేదో గల్లీలో మాట్లాడుకునే పుకారు కాదు కదా. సాక్షాత్తు రష్యా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అధికారికంగా బయటపెట్టిన మాస్టర్ ప్లాన్. అసలు ఈ ఐడియా ఎంత భయంకరమైందో, దీని వెనుక రష్యా వాళ్ళకి ఎన్ని వందల ఏళ్ళ కసి ఉందో తెలిస్తే నిజంగా దిమ్మ తిరిగిపోతుందండి. రీసెంట్గా ఇంటర్నేషనల్ మీడియాలో ఈ టాపిక్ మీదే పదుల సంఖ్యలో ఆర్టికల్స్ కూడా వచ్చాయి. రష్యా ఏకంగా మాస్కోని ఇండియాలోని ప్రధాన నగరాలను కలుపుతూ ఒక భారీ రైల్వే నెట్వర్క్ని ఎలాగైనా సరే సాధించాలనే పట్టుదలతో ఉంది అని. అసలు రష్యాకి సడన్గా ఈ రైలు పిచ్చి ఎందుకు పట్టిందండి? దారిలో ఉన్న దేశాలు దీనికి ఒప్పుకుంటాయా? పాకిస్తాన్ మీదుగా రైలు వస్తే మనకు ఎంత రిస్క్ అనేది మొత్తం డీటెయిల్గా ముక్కలు కోసి చూద్దామండి. అసలు కథ అంతా ఎక్కడ ఆగిపోయిందంటే ఇండియన్ ఓషన్ దగ్గర, అంటే మన హిందూ మహాసముద్రం. మీకు ఒక విషయం క్లారిటీగా చెప్తాను, వినండి. ఈరోజు ప్రపంచం మొత్తంలో జరిగే గ్లోబల్ బిజినెస్లో దాదాపు 40 నుంచి 50% కేవలం ఈ సముద్రం మీదుగానే జరుగుతుంది. అందులోనూ ఆయిల్ బిజినెస్, ఈ క్రూడ్ ఆయిల్ రవాణా అయితే 70% దీని మీద ఆధారపడి ఉంటుంది. ఈ సముద్రం మీద పట్టు లేకపోతే ప్రపంచ దేశాల ముందు కాలర్ ఎగరేసే ఛాన్స్ ఏ దేశానికి ఉండదండి. ఇది రష్యాకి బాగా తెలుసు. రష్యా ప్రపంచంలోనే అతిపెద్ద దేశం కదా. అడ్డంగా చూస్తే భూమిలో సగం వాళ్ళదే ఉంటుంది. కానీ వాళ్ళకు వచ్చిన దరిద్రం ఏంటంటే వాళ్ళకున్న సముద్ర తీరాలన్నీ ఉత్తరం వైపు ఉంటాయి, అంటే ఆర్కిటిక్ ఓషన్. సముద్రంలో సగానికి పైగా రోజులు ఆ సముద్రాలు మంచుతో గడ్డగట్టుకొని పోతాయండి. ఒక పెద్ద షిప్ వెళ్ళాలంటే ముందు ఒక ఐస్ బ్రేకర్ షిప్పులు వెళ్ళి మంచును పగలగొట్టాలి. ఇది ఎలాంటిదంటే మనకు మెయిన్ రోడ్డు మీద 100 కోట్ల విలువ చేసి ఒక పెద్ద షాపింగ్ మాల్ ఉంది. దానికున్న ఒకే ఒక్క గేటుకి సంవత్సరం పొడవునా తాళం వేసి ఉంటే ఎంత ఫ్రస్ట్రేషన్ వస్తుందో రష్యా పరిస్థితి అచ్చం అలాగే ఉంటుంది. వాళ్ళకి ఏ కాలంలో అయినా సరే అండి షిప్లు ఫ్రీగా తిరిగే వార్మ్ వాటర్ పోర్ట్స్, అంటే వెచ్చని నీటి ఓడ్రేవులు కావాలి. ఆ పోర్ట్లు దొరికేది కేవలం ఇండియన్ ఓషన్లోనే కదా. ఈ ఇండియన్ ఓషన్ని టచ్ చేయాలనేది ఈరోజు వాళ్ళకి కొత్తగా పుట్టిన కోరిక అయితే కాదండి. మన ఊర్లో ఒక పాత తరం పెద్ద మనుషులు ఎప్పుడో దశాబ్దాల క్రితం మెయిన్ రోడ్డు పక్కన ఉన్న ఒక స్థలం ఎలాగైనా కొట్టేయాలని ఒక తరతరాలుగా ఎలాగా కసిగా ఉంటారో, రష్యాకు కూడా ఇండియన్ ఓషన్ని టచ్ చేయాలని ఒక చారిత్రకమైన ఒక కళ ఉంది. దాన్ని వాళ్ళు హిస్టారికల్ డెస్టినీ, అంటే వాళ్ళ తలరాతలో దేవుడు రాసిపెట్టి ఉన్న గమ్యంగా భావిస్తారు. 1980లో కూడా ద గ్రేట్ గేమ్ ఇన్ ఏషియా అని వచ్చిన ఒక ఆర్టికల్లోనూ ఎన్నో పుస్తకాల్లోనూ దీని గురించి కుండ బద్దలు కొట్టినట్టు రాశారండి. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఇండియాను పాలిస్తున్న టైంలో ఈ రష్యన్లు ఎక్కడ కిందకి దిగిపోయి ఈ సముద్రాన్ని పట్టుకుంటారని భయపడి ఆఫ్ఘనిస్తాన్ని ఒక బఫర్ స్టేట్గా పెట్టి రష్యాని అడ్డుకున్నారు. అయినా సరే అండి వాళ్ళకి ఆ కసి మాత్రం చావలేదు. సో రీసెంట్గా బయటపడ్డ 1979 నాటి అమెరికా CIA సీక్రెట్ డాక్యుమెంట్ చూస్తే అండి ఒకప్పటి సోవియట్ యూనియన్, అదే మన పాత రష్యా అండి, ఎప్పటికైనా ఈ పెర్షియన్ గల్ఫ్ మరియు ఇండియన్ ఓషన్లో యాక్సెస్ సంపాదించడానికి ఏ రేంజ్లో గిలగల్లాడిందో క్లియర్గా అర్థమవుతుందండి. ఇన్ని దశాబ్దాలుగా వాళ్ళు వెతుకుతున్న ఈ గేట్వే ఇప్పుడు ఇండియా రూపంలో వాళ్ళకి కనిపిస్తుంది. సరే, సముద్రం మీదుగా పోదాం అనుకుంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులు వాళ్ళకి చుక్కలు చూపిస్తున్నాయి అన్నమాట. రష్యా నుంచి ఏదైనా సరుకు మన ఇండియాకి రావాలి అంటే సముద్రం మార్గం గుండా రావడానికి రెండు ఆప్షన్లు ఉన్నాయి. మొదటి ఆప్షన్ ఏంటంటే యూరోప్ మీదుగా ఈ మెడిటేరియన్ సముద్రంలోకి వచ్చి సూయేజ్ కెనాల్ దాటి ఎర్ర సముద్రం అంటే రెడ్ సీ గుండా రావడం. సో కానీ అక్కడ బాబెల్ మందేబ్ అనే ఒక ఇరుకైన దారి దగ్గర సీన్ సితార్ లాగా ఉంటుందండి. యెమెన్కి చెందిన హౌతీ రెబెల్స్ ఆ దారిని ఒక లోకల్ టోల్ గేట్ రౌడీల్లాగా బ్లాక్ చేసేసారు. అటువైపు ఏ షిప్పులు వెళ్ళినా సరే అండి దాని మీద డ్రోన్లు, ఈ బ్యాలిస్టిక్ క్షిపణులు వేసి పేల్చి బారేస్తున్నారు. ఇది ఎలాగుందంటే మన హైవే మీదుగా రౌడీలు లారీలు నాపి రాళ్లు వేసి అద్దాలు పగలగొట్టినట్టుంది. దీంతో ఆ రూట్లో వెళ్లే షిప్పులకు ఇన్సూరెన్స్ రేట్లు ఆకాశాన్ని అంటే. అసలే అమెరికా ఆంక్షలతో సతమతమవుతున్న రష్యా ఆ రూట్లో సరుకులు పంపడం ఏ మాత్రం సేఫ్ కాదు. ఇంకా రెండో ఆప్షన్ అంటారా, ఇది చూసుకుంటే రష్యా తూర్పు భాగమైన వ్లాదివోస్టాక్ నుంచి షిప్ బయలుదేరి జపాన్ సముద్రం మీదుగా వచ్చి సౌత్ చైనా సీ దాటి మలక్కా స్ట్రైట్, అంటే మలేషియా ఇండోనేషియా మధ్య ఉన్న ఒక ఇరుకైన దారిని దాటుకొని ఇండియన్ ఓషన్లోకి ఎంటర్ అవ్వడం. అసలు ఈ రూట్ ఎంత పెద్దదో తెలుసా అండి? జస్ట్ మ్యాప్లో చూస్తేనే మనకు కళ్ళు తిరుగుతాయి. రష్యా మెయిన్ జనాభా, వాళ్ళ ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు అన్ని పశ్చిమ భాగంలో, అంటే మాస్కో, ఈ సెయింట్ పీటర్స్బర్గ్ చుట్టుపక్కల ఉంటాయన్నమాట. అక్కడి నుంచి సైబీరియా మొత్తం దాటుకుని తూర్పున ఉన్న వ్లాదివోస్టాక్కు ఈ సరుకు తెచ్చి మళ్ళీ అక్కడి నుంచి షిప్లో వేసి సగం ప్రపంచం చుట్టి ఇండియాకి తేవడం అంటే మన తిరుపతి నుంచి నెల్లూరుకి వెళ్ళడానికండి ముందుగా. సో ఇక్కడ చెన్నైకి వెళ్ళి అక్కడి నుంచి బెంగళూరు నుంచి హైదరాబాద్ తిరిగి లాస్ట్కి వచ్చినంత లాంగ్ రూట్ అవుతుందండి. ఇది టైం వేస్ట్, విపరీతమైన డబ్బు ఖర్చు. అందుకే వాళ్ళకి ఇండియాకి డైరెక్ట్గా భూమి మీదుగా ఒక షార్ట్ కట్ కావాలి. మరి ఈ రైలు దారి ఎక్కడి నుంచి వస్తుంది? భూమి మీద నుంచే కదా రావాలి. దీనికి వాళ్ళు వేసిన మాస్టర్ ప్లాన్ చాలా ఆసక్తికరంగా ఉంది.
మాస్కో నుంచి రైలు బయలుదేరి ముందుగా కజకిస్తాన్లోకి ఎంటర్ అవుతుందండి. లేదా కాస్పియస్ సముద్రం మీదుగా ఈ షిప్పుల్లో సరుకును కిందకు దించి అక్కడి నుంచి ఈ తుర్క్మెనిస్తాన్కి చేరుస్తారనమాట. అక్కడి నుంచి ఇరాన్లోకి, ఆ తర్వాత ఇరాన్ బోర్డర్ దాటి ఆఫ్ఘనిస్తాన్కి, అక్కడి నుంచి డైరెక్ట్గా పాకిస్తాన్లోకి ఎంటర్ అయ్యి ఫైనల్గా ఇండియన్ బోర్డర్కి రావడం. ఇది రష్యా ప్లాన్ అనమాట. వినడానికి చాలా సింపుల్గా ఏదో ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి ఈ లోకల్ బస్సులో వెళ్ళినట్టుంది కదా. కానీ ఇక్కడ అసలైన జియో పాలిటిక్స్ కాంట్రవర్సీ దాగుందండి. ఈ రైలు దారిలో ఉన్న ప్రతి దేశం ఒక పెద్ద తలనొప్పి. ముందుగా ఇరాన్ చూసుకుంటే వాళ్ళ మీద ఆల్రెడీ అమెరికా ఆంక్షలు ఉన్నాయి. సో వాళ్ళకి రష్యా సపోర్ట్ చాలా అవసరం కాబట్టి ఇరాన్ వాళ్ళు ఈ ప్రాజెక్ట్కి ఎగిరి గంతేసి ఒప్పుకుంటారు. ఇంకా తర్వాత ఈ ఆఫ్ఘనిస్తాన్ తీసుకోండి, అక్కడ ఉన్నది తాలిబాన్. వాళ్ళకు కూడా ఇప్పుడు దేశం నడవడానికి డబ్బులు కావాలి. ఈ రైలు వాళ్ళ దేశం మీదకి వెళ్తే ఈ ట్రాన్సిట్ ఫీజులు వస్తాయి కాబట్టి వాళ్ళు కూడా సై అంటారు. కానీ ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే పాకిస్తాన్, మన బద్ద శత్రువు అయిన పాకిస్తాన్ గుండా ఈ రైలు రావాలి. అంటే మన ఇంట్లోకి కరెంటు తీగలు కావాలని మనతో రోజు కొట్లాడి మన మీదుగా రాళ్ళు వేసే పక్కింటి శత్రువు కాంపౌండ్ వాళ్ళ మీదుగా ఈ కనెక్షన్ తీసుకున్నట్టే ఉంది ఈ వ్యవహారం అనేది. సో ఒకవేళ నిజంగా ఈ రైలు మార్గం కంప్లీట్ అయ్యింది అంటే గ్లోబల్ జియో పాలిటిక్స్లో ఇది ఒక భూకంపం లాంటి ఒక గేమ్ చేంజర్ అవుతుందండి. రష్యా నుంచి ముడి చమురు, వాళ్ళ దగ్గర తయారయ్యే ఈ భయంకరమైన ఈ డిఫెన్స్ ఆయుధాలు ఇంకా ఎరువులండి డైరెక్ట్గా తక్కువ ఖర్చుతో సగం టైంలోనే ఇండియాకి వచ్చేస్తాయి. ఇన్నాళ్ళు సముద్రం మీద ఆధారపడ్డ పరిస్థితి మారిపోయి ఇండియాకి లాజిస్టిక్స్ పరంగా ఒక పెద్ద అడ్వాంటేజ్ దొరుకుతుందండి. కానీ పాయింట్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ని అమెరికా, యూకే వాళ్ళు అస్సలే ఒప్పుకోరు. వీళ్ళకి ఇది ఏమాత్రం మింగుడు పడిన ఒక విషయం. ఎందుకంటే వాళ్ళ ఆధిపత్యం అంతా సముద్ర మార్గాలను కంట్రోల్ చేయడంలోనే ఉంది. 100 ఏళ్ల క్రితం గ్రేట్ గేమ్లో రష్యాని ఓడించి సముద్రానికి దూరంగా ఆపేసామని వాళ్ళు సంబరపడుకొని పండగ చేసుకున్నారు. ఇప్పుడు 2026లో రష్యా ఆ గేమ్ని గెలిచి ఇండియన్ ఓషన్ని టచ్ చేస్తే అది వెస్టర్న్ పవర్స్కి నిద్రలేని రాత్రులు మిగులుస్తుంది అనమాట. అందుకే ఈ రైలు ప్రాజెక్ట్ని ఆపడానికి వాళ్ళు తెరబెనుక ఎన్ని రాజకీయ కుట్రలన్నీ చేస్తారు, ఆంక్షల పేరుతో భయపెడతారండి. ఇదే టైంలో మన ఇండియాలో మన స్ట్రాటజిక్ థింకర్స్, యూట్యూబ్లో కుర్రాళ్ళు ఇంకో రేంజ్లో డిస్కషన్స్ కూడా మొదలు పెడుతున్నారు. అసలు ఈ పాకిస్తాన్ ఇరాన్ దరిద్రం మనకెందుకు భయ్యా? ఈ చాబార్ పోర్టు గుండా సరుకులు తెచ్చుకునే ప్లాన్లు, పాకిస్తాన్కి పన్నులు కట్టే కర్మ మనకెందుకు? ఎలాగో ఈ పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకే మనదే కదా, అది మన సొంత భాగమే కదా, దాన్ని మనం ఎప్పటికైనా వెనక్కి లాగేసుకుంటాం కదా. అలాంటప్పుడు ఇరాన్ని, పాకిస్తాన్ని పక్కన పెట్టేసి డైరెక్ట్గా రష్యా, ఈ తజికిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మీదుగా నేరుగా మన కాశ్మీర్లోకి ఒక రైలు వేసుకోవచ్చు కదా అని ఒక ఆల్టర్నేట్ రూట్ గురించి మాట్లాడుతున్నారండి. లాజిక్ పరంగా ఇది చూస్తే సూపర్ పాయింట్. ఎందుకంటే పివోక మన చేతిలో ఉంటే మనకు సెంట్రల్ ఏషియాతో డైరెక్ట్గా ల్యాండ్ కనెక్షన్ దొరుకుతుంది. కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే పివోకని తీసుకోవడం అంటే ఒక రాత్రిలో బిర్యానీ వండంత ఈజీ కాదండి. అదంతా సముద్ర మట్టానికి 1000 అడుగుల ఎత్తులో ఉండే అత్యంత దారుణమైన హిమాలయ పర్వత ప్రాంతం కదా. దాన్ని ఇండియాలో కలపడానికి, ఆ తర్వాత అక్కడ ఒక రైల్వే ట్రాక్ వేయడానికి ఇంజనీరింగ్ పరంగా, తర్వాత ఈ మిలిటరీ పరంగా చాలా టైం పడుతుంది. ఇది 15 ఏళ్ల లాంగ్ టర్మ్ ప్లాన్ అనమాట. కాబట్టి ప్రస్తుతానికి ఆ రూట్లో రష్యా ట్రైన్ పరిగెత్తడం పాసిబుల్ అయితే కాదు. ఇప్పుడు మెయిన్ మ్యాటర్ ఏంటంటే రష్యా ఈ రైలు ప్రాజెక్టు గురించి చాలా డెస్పరేట్గా ఉంది. వాళ్ళ ఆర్థిక వ్యవస్థని కాపాడుకోవడానికి ఇండియా మార్కెట్ వాళ్ళకి ఒక ప్రాణవాయు లాంటిది. త్వరలో మన ఇండియాలో జరిగే ఈ బ్రిక్స్ సమ్మిట్ కోసం రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్, చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ మన దేశానికి రాబోతున్నారు. ఈ మీటింగ్లో ఖచ్చితంగా పుతిన్ ఈ రైల్వే కనెక్టివిటీ గురించి మన ప్రభుత్వం ముందు ఒక భారీ ప్రపోజల్ పెట్టే ఛాన్స్ 100% ఉందండి. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో సముద్రం మీదుగా సరుకు రవాణా చేసే మెయిన్ చోక్ పాయింట్స్ అన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నాయి. కాబట్టి దేశాలన్నీ మళ్ళీ భూమి మీద రోడ్లు, రైల్వేల వైపే చూస్తున్నాయి. ఇది ఫ్యూచర్ ట్రెండ్ అండి. కానీ ఇండియా ఈ పాకిస్తాన్ రూట్కి నిజంగా ఒప్పుకుంటుందా అన్నదే ఇక్కడ అసలైన $1 మిలియన్ ప్రశ్న అనమాట. మన సరుకు మనకు రావడానికి మధ్యలో పాకిస్తాన్ వాడికి మనం ఈ ట్రాన్సిట్ ఫీజు అంటే ఈ ట్యాక్స్లు ఎందుకు కట్టాలి చెప్పండి? అసలే వాడికి చిప్ప చేతిలో ఉంది, తినడానికి తిండి లేదు, అడుక్కునే పరిస్థితిలో ఉన్నాడు. మనం వాడి గుండా రైలు రానిచ్చి వాడి కోట్లలో ఫీజు కట్టి వాడి ఎకానమీ ఎందుకు పైకి లేపాలి? ఇది మన శత్రువు చేతికి మనమే తుపాకీ కొనిచ్చినట్టు అవుతుంది కదా. పైగా రైలు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి తీవ్రవాదుల అడ్డాలు గుండా వస్తుంటే మన సరుకు గ్యారంటీ ఏంటి చెప్పండి? రేపొద్దున మన ఆయిల్ ట్యాంకర్ల మీద, డిఫెన్స్ వెపన్స్ మీద, లేదా ఖరీదైన టెక్నాలజీ పరికరాల మీద పాకిస్తాన్లోని తాలిబాన్లో, బెలుచ్ రెబల్స్ లేదా పాకిస్తాన్ ఆర్మీ పెంచి పోషిస్తున్న ఈ టెర్రరిస్టులు గాల్లో బాంబులు వేస్తే ఆ నష్టాన్ని ఎవరు భరిస్తారు? భద్రతా పరంగా ఇది ఎంత రిస్క్తో కూడుకున్న పనో మన డిఫెన్స్ అనలిస్టులకి బాగా తెలుసు. పైగా ఈ ప్రాజెక్ట్కి ఓకే చెప్తే అమెరికాతో మన రిలేషన్స్ ఏమవుతాయి అనేది కూడా బేరుజుగా వేసుకోవాలి. ఇలాంటి ఒక డేంజరస్ ఐడియాని మన దేశం అసలు కన్సిడర్ చేస్తుందా, లేక రష్యాని సున్నితంగా తిరస్కరించి బదులుగా వేరే సముద్ర మార్గాల ద్వారానే కంటిన్యూ చేద్దామని చెప్తుందా అనేది భవిష్యత్తులో తేలుందండి.
మొత్తానికి రష్యా వేసిన ఈ గ్రేట్ ట్రైన్ ప్లాన్ మాత్రం జియో పాలిటిక్స్లో ఒక కొత్త చిచ్చు రేపడం, రాబోయే రోజుల్లో దీని మీద పెద్ద చర్చ జరగడం గ్యారంటీ భయ్య. దీని మీద మీ ఒపీనియన్ ఉండో, అసలు పాకిస్తాన్కి నమ్మి ఈ ట్రైన్కి మనం ఒప్పుకోవాలా వద్దా అనేది కింద కామెంట్స్లో గట్టిగా చెప్పండి. సో వీటి గురించి మీరేమనుకున్నారు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్, వందే మాతరం.